ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనం 15వ భాగం తెలుసుకుంటున్నాము. శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుడు ద్వంద్వ యుద్ధం గురించి మనం తెలుసుకుంటున్నాము. శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు వాళ్ళని ఆహ్వానించి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అతిథి సత్కారాలు చేశాడు. ఆ కపట బ్రాహ్మణులు జరాసంధునితో ఈ విధంగా అంటున్నారు: ఓ మగధరాజా, బ్రాహ్మణ అతిథి దేవులను పూజించి వారి కోర్కెలను వెనుకాడకుండా తీర్చే ఉదారమైన దాతవని తెలిసి ఒక కోర్కెతోటి మీ వద్దకి వచ్చాము. దానశీలులకు ఇవ్వదగనిది ఏదీ లేదు. కోరిన వెంటనే బ్రతికి ఉండగానే తన శరీరాన్ని దానము చేసిన దధీచి, బోయవాని ఆకలి తీర్చటానికి తన శరీరాన్ని అర్పించిన కపోతము, తన దేహంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బ్రాహ్మణుడైన సక్తుప్రస్తుడు మహాదాతలుగా పురాణ పురుషులైనారు. ఇప్పటికీ వారు ప్రజల మానసములలో సజీవులై ఉన్నారు కదా అని చెప్పిన వాళ్ళ మాటలు విన్న జరాసంధుడు వాళ్ళ యొక్క వాగ్ధోరణి, టీవీ, వారి భుజాలపైన ఏర్పడిన వింటినారి గుర్తులు చూసి వారు యాచకులై వచ్చిన బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణ వేషధారులైన క్షత్రియులని గుర్తించాడు. వాళ్ళు ఈ విధంగా తన నుండి ఏమి కోరుకోవడానికి వచ్చారో, వాళ్ళ ఆంతర్యం ఏమిటో అని ఒక్క క్షణం ఆలోచించాడు. బలి చక్రవర్తి వద్దకు యాచించటానికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళిన విష్ణువులాగా వీళ్ళు తన వద్దకు వచ్చుంటారని, బలిచక్రవర్తి లాగానే తాను కూడా వీళ్ళేమడిగినా ఇవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా అనుకొని ఇలా అంటున్నాడు: ధీమంతులారా, మీరేమి కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి అన్నాడు. శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అంటున్నాడు: ఓ మగధీశ్వరా, నీ సత్యవాక్ పరిపాలన, దానశీలత యందు మాకు విశ్వాసం ఉన్నది. మేము సంతోషించాము. మేము నీతోటి మల్ల యుద్ధము చెయ్యాలనుకొని వచ్చాము. మాకు అవకాశం ఇప్పించు. ఇంతే మా కోరిక. మేము బ్రాహ్మణులము కాము. ఇతడు కుంతీపుత్రుడైన భీముడు, ఇతడు అతని తమ్ముడైన అర్జునుడు, నేను వసుదేవ పుత్రుడను శ్రీకృష్ణుడను. నీవు మాలో ఎవరితోనైనా మల్లయుద్ధం చెయ్యవచ్చు అని చెప్పారు. కృష్ణుడు చెప్పిన మాటలను విన్న జరాసంధుడు అట్టహాసంగా నవ్వాడు. నవ్వుతూ ఇలా అంటున్నాడు: ఆహా, ఎంత ఆశ్చర్యము! నన్ను ఎదుర్కోలేక మధురను విడిచి సముద్రంలో తలదాచుకున్న పొగరుబోతుతోటి ఈ మగధాధీశ్వరుడు యుద్ధం చేయడమా? సిగ్గు సిగ్గు, నీవు పక్కకి తప్పుకొనుము. ఈ అర్జునుడు చురుకైన వాడే కానీ చిన్నవాడు. ఈ భీముడే బాహుబలంలో నాకు సమానుడు కాగలడేమో చూద్దాము. వీడితోటే నేను యుద్ధం చేస్తాను. ఆ విధంగా చెప్పి 2 గదలను తెప్పించి ఊరి బయట ఉన్న బయలు ప్రదేశానికి అందరినీ తీసుకెళ్ళాడు. జరాసంధుడు, భీముడు గదలతో భూమి దద్దరిల్లేటట్టుగా కొట్టుకున్నారు. వారి యుద్ధము 2 పర్వతాలు, 2 మదపుటేనుగులు, 2 సింహాలు ఢీకొన్నట్లుగా సాగింది. గదలు విరిగిపోయాయి. మల్ల యుద్ధం మొదలుపెట్టారు. ప్రచండమైన బాహుదండాలతోటి ముష్టి యుద్ధం చేశారు. గుద్దుకున్నారు, ఎత్తి పడేసుకున్నారు, తన్నుకున్నారు. యుద్ధము ఘోరంగా సాగుతున్నది. ఒక్కరు కూడా అలసిపోలేదు. ఈ విధంగా ఎంతసేపు కొనసాగుతుందో తెలియలేదు. జరాసంధునకు ఇలాంటి దెబ్బల వలన చావు సంభవించదని కృష్ణునికి తెలుసు. అప్పుడప్పుడు భీమునిపై అతనిదే పైచెయ్యి అనిపించినప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తిని భీముని యందు ప్రవేశపెట్టేవాడు. ఇక ఈ యుద్ధము ముగించాలి అని భావించిన కృష్ణుడు భీమునకు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకొని ఒక చెట్టు కొమ్మను పట్టుకొని నిలువున చీల్చి చూపించాడు. భీముడు ఆ సూచనను గ్రహించాడు. జరాసంధు నేలపై పడవేసి వాని యొక్క ఒక కాలును తన కాలితో తొక్కిపెట్టి ఉంచి 2వ కాలిని తన 2 చేతులతోనూ అరటిబోదను నిలువున చీల్చినట్టుగా చీల్చి ఆ ముక్కలను దూరంగా అటు ఇటు పడేశాడు. అంతటితో 1000 ఏనుగుల బలం ఉన్న అజేయుడైన జరాసంధుడు శాశ్వతంగా కన్నుమూశాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఘన విజయం సాధించిన భీమసేనుని కౌగలించుకొని
అతన్ని ప్రస్తుతించాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని పుత్రుడైన సహదేవుని మగధ సింహాసనం ఎక్కించాడు. అతనికి పట్టం కట్టాడు. బందీలై పడి ఉన్న రాజులందరినీ విడుదల చేశాడు. చాలా కాలంగా చెరసాలల్లో మ్రగ్గుతూ చిక్కి శల్యాలై జడలు కట్టిన జుట్టులతోటి హీనంగా దీనంగా పడి ఉన్న రాజులందరూ కూడా తమ బంధ విమోచకుడైన భగవానుని దర్శించి పరమానంద భరితులయ్యారు. వారి శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోయాయి. ముక్త సంగులైన మునులలాగా తేలికపడిన హృదయాలతో భగవానుని ఈ విధంగా స్తుతించారు. ఓ పరమ కారుణ్యనిధి, పాపహరణ, పద్మనాభ, వరద, వాసుదేవ, సజ్జనార్తిహరణ, వివేకశీల, ఆశ్రిత రక్షక, శ్రీకృష్ణ, శ్రీహరి, గోవింద, దాస దుఃఖనాశన, అవ్యయ, అప్రమేయ, ఇందిరావల్లభ, నీకు నిరంతరము వందనాలర్పిస్తాము. ఓ యాదవ వంశచంద్రమా, దుష్ట శిక్షణ సజ్జన రక్షణ చేసే ఓ పరమేశ్వర, నీ యొక్క కరుణా కటాక్షం చేత మేము ఈ నరకకూపం నుండి విముక్తులమయ్యాము. స్వామి, మేము నీ అనుగ్రహం చేత ఈ జరాసంధుని చెర నుండి విడుదల పొందాము. కానీ భయంకరమైన ఈ సంసార బంధం నుండి విముక్తి చెందాల్సి ఉన్నది. ఐశ్వర్య మదము చేత మేము ఇంతవరకు విచ్చలవిడిగా సంచరించి నిరంకుశముగా రాజ్యపాలన చేశాము. ఐహిక సంపదలే శాశ్వతమని భ్రమపడ్డాము. పరుల సొత్తును రాజ్యాలను అపహరిస్తూ పరమార్థాన్ని విస్మరించి కాలం గడిపేశాము. నీ యొక్క లీలా విలాసము చేత ఈ జరాసంధుని చెరలో కృంగి కృషించి రాజరికపు గర్వము మదము అహంకారాలు పోగొట్టుకొని నీవే శరణ్యమని తెలుసుకున్నాము. ప్రభు, మా రాజ్యాలను అపహరించి మమ్మల్ని బంధించిన ఆ జరాసంధుని పైన మాకిప్పుడు కోపమేమీ లేదు. అతడు అలాగ చేసినందువల్లనే కదా మాకు ఇప్పుడు నీ యొక్క దర్శన భాగ్యము అనుగ్రహము లభించాయి. మాకు ఇప్పుడు ఈ శారీరక సౌఖ్యాలు రాజ్యభోగాలు తృణప్రాయాలుగా కనిపిస్తున్నాయి. కోరవలసినది శాశ్వత సుఖదాయకాలైన నీ యొక్క పాదపద్మాలే అని తెలుసుకున్నాము. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. దామోదర, నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉండేట్లు అనుగ్రహించు అని వేడుకొన్న రాజులతోటి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. రాజేంద్రులారా, రాజ్యమదముతో బ్రాహ్మణులను ప్రజలను బాధించిన వేణుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు మొదలైన రాజులు నశించారు. ధర్మ మార్గాన ప్రవర్తించే వారి యొక్క కీర్తి ఔన్నత్యము వృద్ధి చెందుతాయి. ఈ శరీరము శాశ్వతము కాదని గుర్తించండి. నీతి న్యాయము ధర్మము తప్పకుండా ప్రజలను పాలించి వారిని సుఖపెడుతూ యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ నాయందు భక్తి కలిగి ఉండండి. మీకు భక్తి కుదురుతుంది. సుఖదుఖము జయాపజయాల వంటి ద్వంద్వాలయందు సమభావముతో నాయందే బుద్ధి నిలిపి మీ స్వధర్మ పాలన చేస్తే నన్ను చేరగలరు అని బోధించాడు. అందరికీ మంగళ స్నానాలు చేయించి వస్త్రాలు, కానుకలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు వారికి ఇప్పించి అందరినీ ఆనందంతో సాగనంపాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూడి ఇంద్రప్రస్థం మరలి వచ్చి యుధిష్ఠిరునికి మగధ విజయ వృత్తాంతాన్నంతా చెప్పారు. ధర్మరాజు శ్రీకృష్ణునకు అభినందనలు చేసి తమ్ముళ్లను కౌగలించుకొని భీముని ప్రశంసించాడు. శిశుపాలుడు గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.